వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో ఓటుకి కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించక చివరి నిమిషంలో పోటీ చేయడం లేదని ప్రకటన. చంద్రబాబు మోసాలకు 2019 ఎన్నికల్లోని చెక్ పెట్టిన ప్రజలు. టీడీపీ చారిత్రక ఓటమి. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తొలి ఏడాది 95%, ఇప్పటివరకు 99.5% హామీల అమలు. దానికి రాజ్యసభ దానికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. వాస్తవంగా రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్ల మీద ఆధారపడి తెలుగుదేశం పార్టీ గెలవలేమని అర్థమైంది దానికి. ఎందుకంటే 18 మందే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది వర్కౌట్ కాదు. గంట వెళ్ళిపోవడంతో అవకాశం లేదు కాబట్టి రాజ్యసభలో టీడీపీకి సున్నాయి. రేపు పొద్దున్న టీడీపీ గెలిస్తే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే పొత్తులాటతో అంతర్యుద్ధం అంటూ బాబు వైఖరిపై మండిపడుతున్న టీడీపీ నేతలు. బహిరంగ విమర్శలు, గ్రూప్ రాజకీయాలు, సీటు కోసం సీనియర్లు తల్లపట్టుకోవాల్సిన పరిస్థితి. ఎవరికి ఖరారవుతుందో తెలియక అందరిలోనూ సందిగ్ధం. ద్వితీయ కేడర్కు సమాధానం చెప్పుకోలేక సతమతం. ఏ జిల్లాల్లోనూ సరైన నిర్ణయాలు జరగక కేడర్లో అయోమయం అంటూ ఏదైతే మొత్తం తెలుగుదేశంలో గందరగోళంగా ఉందన్నటువంటి మోడల్ని ఇక్కడ హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే అవినీతి అనకొండ అంటూ 100 కోట్ల